ఫ్రెండ్స్ ఫేమ్ టు సబ్సిడీ ఎండ్ అయిపోయి సుమారుగా 10 డేస్ అయితే అవుతుంది. సో ఈ 10 డేస్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రైసెస్ అనేవి ఎలా ఉన్నాయి, ఈ ఫేమ్ టు సబ్సిడీ ఆగిపోవడం అనేది ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ లో ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా, కొత్త ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఏ స్కూటర్ ప్రైసెస్ పెరిగాయి, ఏ స్కూటర్ ప్రైసెస్ తగ్గాయి అన్న డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. యాక్చువల్గా ఈ వీడియో నేను 10 డేస్ బ్యాకే చేయాలి, కాకపోతే మన పెద్ద బాస్ ఉన్నాడు కదా, పెద్ద బాస్ కొత్త ప్రైసింగ్ ఎప్పుడు అనౌన్స్ చేస్తాడని నేనైతే వెయిట్ చేశాను. 5 రోజులు అయిపోయింది, ఇంకా కొత్త ప్రైస్ అనౌన్స్ చేయలేడు. పండగలు పబ్బాలు అనుకుంటూ అదే ప్రైస్ నేనైతే ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తున్నాడు. ఇక లాభం లేదని తెలుసుకొని నేనైతే వీడియోని చేయడానికి అయితే రెడీ అయిపోయాను. సో ఆ పెద్ద బాస్ ఎవరో అని మీరు గెస్ చేసి ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోలో నేను నాకు నచ్చిన నా ఫేవరెట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించే మాట్లాడతాను. సో ఈ లిస్ట్లో మీకు కావాల్సిన ఎలక్ట్రిక్ స్కూటర్ కనుక లేకపోతే ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పేరు కింద కామెంట్ చేయండి. దాని అప్డేటెడ్ ప్రైసింగ్ తో మీ కామెంట్కి అయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చేస్తాను. సో ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికన్నా ముందు నా పేరు ఆదిత్య వెన్ను అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను సేల్స్ రిపోర్ట్ యొక్క సీక్వెన్స్ని అయితే ఫాలో అవుతాను. ప్రతి మంత్ సేల్స్ రిపోర్ట్లో ఓలానే ముందుంటుంది కాబట్టి ఈ రోజు మనం వీడియోని కూడా ఓలా యొక్క కొత్త ప్రైజింగ్తోనైతే స్టార్ట్ చేద్దాము. ఇక ఓలా విషయానికి వచ్చేస్తే ఓలాలో ప్రస్తుతం మనకి 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి వచ్చేసరికి ఓలా S1 Pro Gen 2, ఓలా S1 Air అండ్ ఓలా S1 X Plus. వీళ్ళు మార్చి నెలలో ఏ ప్రైస్కి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ని సేల్ చేశారో ఇప్పుడు ఫేమ్ టు సబ్సిడీ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మంత్లో కూడా ఇప్పటికీ అవే ప్రైజెస్కి వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ. ఎప్పుడైతే ప్రొడక్షన్, కాంపోనెంట్స్, బ్యాటరీ అన్ని మన చేతులు ఉంటాయో ప్రైజింగ్ మనం ఇష్టం ఉన్నట్టు అయితే పెట్టుకోవచ్చు. సో ఓలా కూడా ఇక్కడ అదే గేమ్ని ప్లే చేస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి 5వ తేదీ లోపు వీళ్ళు ప్రైజెస్ని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. అంటే పాత ప్రైజెస్కే ఈ ఏప్రిల్ 5వ తేదీ లోపు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్స్ని కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఏప్రిల్ 5 తర్వాత మనకు ఉగాది పండుగ ఉంది కాబట్టి సో ఏప్రిల్ 15వ తేదీ వరకు ఈ ప్రైజెస్ ఉంటాయని ఓలాని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఏప్రిల్ తర్వాత ఏ ప్రైజెస్ ఉంటాయనేవి నేను సపరేట్గా వీడియోని అయితే చేస్తాను. సో ఇప్పటికైతే మీరు ఓలా S1 Pro Gen 2 కొనుక్కోవాలనుకుంటే దీని ఎక్స్-షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,30,000. ఓలా S1 Air తీసుకోవాలంటే దీని ఎక్స్-షోరూమ్ కాస్ట్ 1,05,000. ఓలా S1 X Plus తీసుకోవాలంటే దీని ఎక్స్-షోరూమ్ కాస్ట్ 85,000. ఏప్రిల్ 15 వరకు మనకి ఇవే ప్రైజెస్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఓలా స్కూటర్స్ ని బుక్ చేసుకునే ముందు ఒకసారి వెనక ముందు ఆలోచించుకొని బుక్ చేసుకోండి. ఇక సేల్స్ రిపోర్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉండేది టీవీఎస్. ఈ ఫేమ్ టు సబ్సిడీ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రైజెస్ అనేవి మరీ విపరీతంగా పెంచలేదు. ఆ ఫేమ్ టు సబ్సిడీ యొక్క బరువు ఏదైతే ఉందో అది కస్టమర్ పైన కాకుండా కంపెనీ పైన వేసుకుంది. ఇప్పుడు టీవీఎస్ ఐక్యూబ్ లో మనకి 2 మోడల్స్ ఉంటాయి, టీవీఎస్ ఐక్యూబ్ స్టాండర్డ్ అండ్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్. స్టాండర్డ్ గురించి మాట్లాడుకుంటే ఫేమ్ టు సబ్సిడీ ఉన్నప్పుడు దీని ఎక్స్-షోరూమ్ కాస్ట్ వచ్చేసి 1,34,000 వరకు ఉండేది. ఇప్పుడు దీని ఎక్స్-షోరూమ్ కాస్ట్ 1,36,000గా ఉంది. అంటే సుమారుగా 2,000 నుండి 2,500 రూపాయలు కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన పెంచింది. రీసెంట్ గానే నేను టీవీఎస్ షోరూమ్ కి అయితే విజిట్ చేశాను. అక్కడ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఆన్ రోడ్ కాస్ట్ 1,50,000 అని అయితే చెప్పారు. ఇక టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ గా దీని ఎక్స్-షోరూమ్ కాస్ట్ 1,40,000 ఉండేది. ఇప్పుడు దాని ఎక్స్-షోరూమ్ కాస్ట్ అనేది సుమారుగా 1,47,000 వరకు అయితే అయింది. సో కంపెనీ 6,000 నుండి 7,000 రూపాయలు ఈ ఎస్ మోడల్ పైన అయితే పెంచారు. అండ్ దీని ఆన్ రోడ్ కాస్ట్ ప్రస్తుతం 1,70,000గా ఉంది. ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మనకి 100 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది అండ్ 78 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ బండి అయితే చేరుకుంటుంది. సో ఇక్కడ టీవీఎస్ కంపెనీ ఆబ్వియస్ గా చాలా పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళు ఆ ప్రైస్ ని భరించుకోగల కెపాసిటీ అయితే టీవీఎస్ కుంది. సో ఈ రీజన్ వల్లే టీవీఎస్ వాళ్ళు కస్టమర్ పైన ఈ భారాన్ని పెట్టకుండా కంపెనీయే ఆ భారాన్ని అయితే భరిస్తుంది. అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏథర్ బ్రాండ్ గురించి. ఇప్పుడు టీవీఎస్, ఓలా అంటే చాలా పెద్ద బ్రాండ్స్. ఈ ఫేమ్ టు సబ్సిడీ లేకున్నా కానీ ఆ ప్రైజెస్ ని కంపెనీ అయితే భరిస్తుంది. బట్ ఏథర్ మన మార్కెట్ లో 10 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఇది స్టార్ట్అప్ కంపెనీ కాబట్టి ప్రస్తుతానికి ఇది ఇంకా లాస్ లో నడుస్తుంది కాబట్టి ఈ ఫేమ్ టు సబ్సిడీ యొక్క ఎఫెక్ట్ ని వీళ్ళైతే తీసుకోలేరు. సో ఈ ఎఫెక్ట్ ని వీళ్ళు కస్టమర్స్ పైన రుద్దుతున్నారు. ఇప్పుడు మనకి ఏథర్ లో 2 మోడల్స్ అనేవి సేల్ కు ఉన్నాయి. వచ్చేసరికి ఏథర్ 450X అండ్ ఏథర్ 450S అనమాట. ప్రీవియస్ గా ఈ ఏథర్ 450X టాప్ అండ్ వేరియంట్ ఏదైతే ఉందో దాని ఎక్స్-షోరూమ్ కాస్ట్ అనేది 1,45,000 ఉండేది. ఇప్పుడు దాని ఎక్స్-షోరూమ్ కాస్ట్ అనేది 1,55,000 అయితే అయింది. అంటే 10,000 రూపాయలని ఏథర్ ఈ టాప్ అండ్ వేరియంట్ పైన అయితే పెంచింది. దీంట్లో మనకి 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుంది అండ్ 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ బండి అయితే చేరుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఏథర్ 450S గురించి మాట్లాడుకుంటే దీని ఎక్స్-షోరూమ్ కాస్ట్ అనేది 1,10,000గా ఉండేది. ఇప్పుడు దీని ఎక్స్-షోరూమ్ కాస్ట్ అనేది 1,16,000గా అయింది. 6,000 రూపాయలని ఈ ఏథర్ 450S అనే మోడల్ పైన అయితే పెంచింది. ఈ ఎస్ మోడల్లో 90 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది, 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ బండి వెళ్తుంది అండ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 8 గంటల టైం అయితే తీసుకుంటుంది. అండ్ రీసెంట్ గానే ఏథర్ వాళ్ళు రిస్తా అనే ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మార్కెట్ లోకి లాంచ్ చేశారు. నేను దానిపైన డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో కనుక మీరు మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేసాను అండ్ వీడియో ఎండ్ అయిన తర్వాత కార్డ్స్ లో వీడియో అయితే ఉంటుంది, ఖచ్చితంగా మీరైతే వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి బజాజ్. ఇప్పుడు ఓలా, టీవీఎస్ పెద్ద కంపెనీలు, ఏథర్ చిన్న కంపెనీ, బజాజ్ కూడా చాలా పెద్ద కంపెనీ. వీళ్ళు కూడా అనుకుంటే ఈ ఫేమ్ టు సబ్సిడీ అనేది కంపెనీ పైన భరించుకునే కెపాసిటీ వీళ్ళకైతే
అయితే ఉంది. బట్ ఆ బరువుని వీళ్ళపైన కాకుండా కస్టమర్ పైన వేసేసారు. సుమారుగా 11,000 రూపాయల వరకు ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైజెస్ అనేవి పెరగడం జరిగింది. దీంట్లో కూడా మనకి 2 వేరియంట్స్ ఉంటాయి, బజాజ్ చేతక్ అర్బన్ అండ్ బజాజ్ చేతక్ ప్రీమియం గురించి మాట్లాడుకుంటే ఫేమ్ టు సబ్సిడీ ఉన్నప్పుడు దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది 1,35,000 వరకు ఉండేది. ఇప్పుడు దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది 1,47,000 నుండి 48,000 రూపాయలు అయితే అయింది. సో కంపెనీ బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ పైన 10 నుండి 12,000 రూపాయలు అయితే పెంచింది. ఇంకా దీంట్లో మీరు టెక్ ప్యాక్ తీసుకోవాలనుకుంటే ఇంకా దీని ప్రైస్ అనేది పెరుగుతుంది. ఈ బజాజ్ చేతక్ లో 126 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది అండ్ 73 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ బండి అయితే వెళ్తుంది. ఇక అర్బన్ అనే వేరియంట్ గురించి మాట్లాడుకుంటే దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది 1,15,000గా ఉండేది. ప్రస్తుతం దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఇప్పుడు 1,23,000 వరకు ఉంది. అంటే కంపెనీ ఈ మోడల్ పైన 8 నుండి 8,500 అయితే పెంచింది. అండ్ దీంట్లో కూడా టెక్ ప్యాక్ తీసుకోవాలనుకుంటే ఈ ప్రైస్ అనేది ఇంకా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి హీరో వీదా. ఈ హీరో వీదాలో కూడా మనకి 2 మోడల్స్ ఉన్నాయి, వీదా V1 ప్లస్ అండ్ వీదా V1 ప్రో. వీదా V1 ప్లస్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది 1,15,000గా ఉండేది. ఇప్పుడు దాని ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది 1,20,000 రూపాయలు అయితే అయింది. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన 5,000 రూపాయలు అయితే పెంచింది. ఈ స్కూటర్లో 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుంది, 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ బండి అయితే చేరుకుంటుంది. అండ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి సుమారుగా 5 నుండి 5.5 గంటలు అయితే పడుతుంది. టాప్ అండ్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది సుమారుగా 1,46,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,50,000 రూపాయలుగా మారింది. సుమారుగా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ పైన 4,000 రూపాయలు అయితే పెంచింది. దీంట్లో మనకి 110 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది అండ్ సేమ్ 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ బండి అయితే చేరుకుంటుంది. ఈ వీడియోలో నేను చెప్పే ఎక్స్ షోరూమ్ కాస్ట్ మాత్రమే. ఎక్స్ షోరూమ్ పైన మీకు హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని, ఇన్సూరెన్స్ అని, రోడ్ ట్యాక్స్ ఎలాగో లేదు కాబట్టి రోడ్ ట్యాక్స్ ఉండదు. సో మెయిన్గా ఈ కొన్ని ఛార్జెస్ ఒక 10,000 రూపీస్ వరకు యాడ్ అవుతాయి. సో ఎక్స్ షోరూమ్ కాస్ట్ పైన మీరు 10 నుండి 15,000 అయితే ఎక్స్ట్రా వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి బీగాస్ లో మనకి 2 మోడల్స్ ఉన్నాయి, బీగాస్ C12 అండ్ బీగాస్ D15. ఈ C12 లో కూడా ఇంకా 3 మోడల్స్ అనేవి ఉన్నాయి. సో కొంచెం బ్యాటరీ కెపాసిటీని అటు ఇటు చేసి 3 వేరియంట్స్ లో ఈ C12 IMAX అనే వేరియంట్ వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. ఇక వీటి ప్రైసింగ్ పై లుక్ వేస్తే ఫేమ్ టు సబ్సిడీ ఉన్నప్పుడు ఈ బీగాస్ C12 వేరియంట్స్ యొక్క యావరేజ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,26,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది 1,39,000 వరకు అయితే వచ్చింది. కంపెనీ సుమారుగా 7,000 నుండి 13,000 రూపాయల వరకు ఈ బీగాస్ C12 అనే వేరియంట్స్ పైన అయితే పెంచింది. ఈ వేరియంట్స్ లో 75 నుండి 120 కిలోమీటర్ల రేంజ్ అయితే ఉంటుంది అండ్ 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ బండి అయితే చేరుకుంటుంది. ఇక బీగాస్ D15 అనే వేరియంట్ పై కంపెనీ వెబ్సైట్ లో ఎలాంటి డీటెయిల్స్ అయితే లేవు. సో నేను ఆఫ్లైన్ స్టోర్ కి కాల్ చేస్తే కూడా నాకు సరిగా రెస్పాన్స్ అనేది కాలేదు. సో ప్రస్తుతానికి ఈ బీగాస్ D15 పైన ఎంత కాస్ట్ పెంచారనేది మనకైతే తెలియదు. అండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసరికి కైనెటిక్ లో కూడా మనకి 2-3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మోడల్స్ అనేవి ఉన్నాయి. బట్ దాంట్లో నాకు నచ్చేది కైనెటిక్ ఈ లూనా అన్నమాట. ఈ లూనాలో కూడా మనకి 2 వేరియంట్స్ అనేవి ఉన్నాయి. బేస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ ప్రీవియస్ గా 70,000 ఉండేది. ఇప్పుడు దాని కాస్ట్ అనేది 88,000 అయితే అయింది. అంటే కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన 18,000 ప్రైస్ అనేది పెంచింది. టాప్ అండ్ వేరియంట్ యొక్క ప్రీవియస్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ 75,000 ఉంటాయి. ఇప్పుడు దాని కాస్ట్ అనేది 93,000 అయింది. అంటే కంపెనీ సుమారుగా 18,000 ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన అయితే పెంచింది. ఈ స్కూటర్స్ లో మనకి 90 నుండి 110 కిలోమీటర్ల రేంజ్ అనేది వస్తుంది అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 50 కిలోమీటర్లు. సో చూసారుగా ఇవన్నమాట ఫేమ్ టు సబ్సిడీ ఉన్నప్పుడు అండ్ ఫేమ్ టు సబ్సిడీ పోయిన తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైజెస్. సో మీకు ఏదైనా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైజింగ్ ని తెలుసుకోవాలనుకుంటే ఆ స్కూటర్ మోడల్ ని మీరు కింద కామెంట్ చేసేయండి. దాని లేటెస్ట్ ప్రైజింగ్ తో నేను ఆ కామెంట్ కి రిప్లై అనేది ఇస్తాను. సో వీడియో కింద మరి కొత్త ప్రైజెస్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. నాకైతే కొత్త ప్రైజెస్ మరీ ఎంత పెరిగినట్టు అయితే అనిపించలేదు. సో ఈ ప్రైజెస్ పెరిగినప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ లోనైతే నాకు ఎలాంటి తేడానైతే కనిపించలేదు. రీసెంట్ గా ఉగాది పండుగ అయిపోయింది కాబట్టి చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని పర్చేస్ చేయడానికి ట్రై చేశారు. ఏథర్ యొక్క ప్రైజెస్ 10,000 పెరిగినప్పటికీ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఇంకా డిమాండ్ అలానే ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు చాలా మెచ్యూర్ అయ్యారు. పెట్రోల్ భారాన్ని తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ స్కూటర్స్ వైపు వాళ్ళైతే అడుగులేస్తున్నారు. ఒక 10-15,000 అటు ఇటు అయినప్పటికీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని కొనడానికి మాత్రం వెనకడుగు అయితే వేయట్లేదు. మరి గ్రౌండ్ రియాలిటీలో మీ అభిప్రాయం ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో కింద మరి వీడియో కనుక హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.